హాయ్ అందరికీ. మనం ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గారు చేసిన డొనేషన్స్ ఏంటో చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు మూవీస్లోకి రాకముందే 1993 సత్యానంద్ గారి చెల్లెలి పెళ్లికి 50,000 రూపాయలు ఇచ్చిండు. తర్వాత తొలి ప్రేమ మూవీ టైంలో ఆర్ఫనేజ్కి, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకి VCR డొనేట్ చేసిండు. తమ్ముడు మూవీ టైంలో కార్గిల్ వద్ద పోరాటం సాగిస్తున్న సైనికుల సంక్షేమం కోసం 1,00,000 రూపాయలు ఇచ్చిండు. 2005లో సునామీ బాధితులకి పవన్ కళ్యాణ్ సహాయం చేసిండు. జల్సా మూవీ టైంలో క్యాన్సర్ బాధితులకి డబ్బులు ఇచ్చిండు, ఇంకా వాళ్ళ అవసరాలు తీర్చిండు. తర్వాత బంగారం మూవీ టైంలో కూలి చేసుకుంటున్న ఇద్దరు భార్యాభర్తలు వచ్చి అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుణ్ణి పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో పెట్టారు. ఆ భార్యాభర్తలు ఏడవడం మొదలుపెట్టారు. వాళ్ళ బాధను చూసిన పవన్ కళ్యాణ్ ఆ కుమారుణ్ణి రెయిన్బో హాస్పిటల్కి తరలించిండు. అతను క్యూర్ అయ్యేదాకా డబ్బులు మొత్తం ఇతనే పెట్టుకున్నాడు. ప్రజారాజ్యం పార్టీ మీటింగ్లో చనిపోయిన వ్యక్తికి 1,50,000 రూపాయలు పరిహారం ఇచ్చిండు. పవన్ కళ్యాణ్ ఫ్రీడమ్ ఫైటర్స్, సమరయోధులకు సదస్సు నిర్వహణ కోసం 25,000 రూపాయలు విరాళం ఇచ్చిండు. ఆదిలాబాద్లో ఒక ఊరిలో 3 బోర్వెల్స్ చేయించిండు సొంత డబ్బులతో. పవన్ కళ్యాణ్ ఎయిర్ రైఫిల్ షూటర్ రేఖకు విరాళంగా అందించి ఆవల శ్యామల గారికి 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేసిండు. చనిపోయిన వెంకటేష్ యాదవ్ కుటుంబానికి 7,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేసిండు. కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు చెందిన ఒక అమ్మాయి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుందని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ 2,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేసిండు. అత్తారింటికి దారిది మూవీ పైరసీ అయ్యాక పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యునరేషన్కి వెళ్ళి 70% రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేసిండు. మళ్ళీ ఆ మూవీ ఇండస్ట్రీ హిట్ అయ్యాక ప్రొడ్యూసర్ గారు ఆ మనీ అతనికి తిరిగి ఇస్తారని తీసుకోలేడు. దానికి బదులు అవే డబ్బులు ఏదైనా చారిటీకి డొనేట్ చేయమని చెప్పిండు. గ్రేట్ కదా. ఉత్తరాఖండ్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఆర్థిక సాయం 20,00,000 రూపాయలు చేసిండు. హుద్ తుఫాన్ బాధితులకి 50,00,000 రూపాయలు ఇచ్చిండు. కరుణ శ్రీనివాస్ అనే వ్యక్తికి 50,000 రూపాయలు ఆర్థిక సాయం చేసిండు. సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ టైంలో అసిస్టెంట్ కెమెరామ్యాన్కి 20,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేసిండు. వాళ్ళ వైఫ్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుందని. ఒక బైక్ రైడర్కి కాలు విరిగిపోయినాయని 5,00,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిండు. జీసస్ అనాథ వృద్ధాశ్రమంకి 1,00,000 రూపాయలు డొనేట్ చేసిండు పవన్ కళ్యాణ్. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంకి 11,00,000 రూపాయలు డొనేట్ చేసిండు పవన్ కళ్యాణ్. గుబ్బల సతీష్ అనే అభిమానికి 1,00,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిండు. దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్కి పవన్ కళ్యాణ్ గారు 5,00,000 రూపాయలు ఇచ్చిండు. అండర్-19 ఉమెన్స్కి క్రికెట్కి డొనేట్ చేసిండు, వాళ్ళని ప్రోత్సహించడానికి. శ్రీ వెంకట్ రాహుల్ రాఘల గారికి 10,00,000 రూపాయలు చెక్ ఇచ్చిండు గోల్డ్ మెడల్ తెచ్చినందుకు, అతన్ని ప్రోత్సహించడానికి, ఇంకా మరిన్ని మెడల్స్ తేవాలని. క్యాన్సర్తో బాధపడుతున్న విశ్వతేజ్కి 2,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేసిండు మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం. బ్యానర్స్ పెట్టినప్పుడు కరోనా షాక్ తగిలి చనిపోయిన వాళ్ళకి ఆర్థిక సాయం చేసిండు. కళ్యాణ్ గారు వివిధ సమాజాలపై ప్రొఫెసర్ ఎన్ సుధాకర్ రావు గారి పరిశోధనపై అవగాహన కల్పించేందుకు 10,00,000 రూపాయలు విరాళం ఇచ్చిండు. చనిపోయిన జవాన్ మురళీనాయక్ కుటుంబానికి 25,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేసిండు. తెలుగు రాష్ట్రాల్లో వరదలు వచ్చినప్పుడు 6 కోట్ల రూపాయలు డొనేట్ చేసిండు. ముస్లిమ్స్ మసీదు కట్టుకుంటా అంటే 25,00,000 రూపాయలు ఇచ్చిండు. కౌలు రైతులు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకొని చనిపోతే ప్రతి రైతు కుటుంబానికి 1,00,000 చొప్పున 30,000 రూపాయలు ఇచ్చిండు. ఎన్టీఆర్ ట్రస్ట్కి 50,00,000 రూపాయలు ఇచ్చిండు. ఇంకా చాలా ఉన్నాయి. 2020లో ఆర్మీ వెల్ఫేర్ కోసం 1 కోటి రూపాయలు ఇచ్చిండు. గుంటూరులో ఉన్న వెంకటేశ్వర ఆలయానికి 1,32,00,000 రూపాయలు ఇచ్చిండు. కోవిడ్ రిలీఫ్ ఫండ్ కోసం 2 కోట్ల రూపాయలు ఇచ్చిండు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తా. సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై శ్రీరామ్.